హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ పాలిసెట్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో అంటే మనకి ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేశారు కదా. దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. మనకి తెలంగాణలో పాలిసెట్కి సంబంధించి 83,364 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఎంపీసీ విభాగంలో 81.88%, ఎంబైపీసీ విభాగంలో 84.33% అర్హత సాధించారు. టాప్ ర్యాంకర్లో ఎక్కువ మంది బాలికలే ఉండటం కూడా విశేషం. 120 మార్కుల పేపర్లో 9 విద్యార్థులు పూర్తి మార్కులు సాధించారు. అంటే 120కి 120 వచ్చాయన్నమాట. పాలిటెక్నికల్ కాలేజీల్లో ప్రవేశానికి సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఈ నెల 13న మనకి రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ఎగ్జామ్ అయితే అయ్యింది కదా. మరి ఈ పరీక్ష ఫలితాల్లో మనకి మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేయగా 98,858 మంది పరీక్ష రాశారు. వీరిలో 83,304 మంది అర్హత సాధించారు. ఎంపీసీ విభాగంలో 80,949 మంది అర్హత సాధించగా వారిలో బాలురు 41,923 మంది, బాలికలు 30,026 మంది ఉన్నారు. ఎంబైపీసీ విభాగంలో బాలురు 42,836, బాలికలు 40,528 మంది కలిపి మొత్తంగా 83,364 మంది అర్హత సాధించారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో అర్హత మార్కులు అయితే మనకి 38 మార్కులు రావాలన్నమాట అన్ని క్యాస్టులకి. ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు మాత్రం 1 మార్కు వచ్చినా కూడా అర్హతగా పరిగణిస్తారంట. పాలిసెట్ ర్యాంక్ కార్డులను మనకి ఎస్బిటిఈటి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని మనకి చెప్పడం జరిగింది. సో ప్రవేశ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలని చెప్పారు. అంటే కౌన్సిలింగ్ అన్నమాట. ఇంకా మనకి ఈ డేట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. సో మరి ఈ విధంగా అయితే మనకి టాప్ ర్యాంకర్స్ అయితే 9 అయితే వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, పాలిసెట్కి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ ఉండాలో కౌన్సిలింగ్కి నేను వీడియో చేశాను. చూడని వారు ఉంటే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.